సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ వ్లాగ్స్ విత్ పీజే. సో ఏం చేస్తున్నారు అందరూ? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా? చేయకపోతే తొందరగా వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఈరోజైతే సండే కాబట్టి అలా తినడానికి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. సో నేను, మమ్మీ, చెల్లి బయటకు వెళ్తున్నాం అనమాట. మా ప్రెస్ మమ్మీ ఏది అని చూస్తున్నారా? నేనైతే వైజాగ్ వచ్చా కదా, సో చిన్న పని మీద వచ్చాను వైజాగ్. మమ్మీ కూడా వస్తారు, అంతే. ఓ మేమైతే ఎక్కడ లంచ్కి వెళ్తున్నాం అన్నది కంటిన్యూషన్ వ్లాగ్లో అయితే చూసేయండి. మాకు కూడా తెలీదు ఎక్కడికి వెళ్తాం అన్నది. సో మేము చూపిస్తాం. అంతవరకు కొన్ని ముచ్చట్లని చూపిస్తా. వెయిట్ కరో. ఇంకేంటి, లెట్స్ గో. రెడీ అవ్వాలి, ఫాస్ట్గా రెడీ అవ్వాలి, లేకపోతే ఇంట్లో తెలుసు కదా తిట్లు, వామ్మో ఎవరు పడతారు. చలో రెడీ. ఊహా కదిలేదు ఉందా లేదా? తయారవుతావా అవ్వవా? చెప్పొక మాట. నేను రెడీ అయిపోయాను కదా ఊహా. ఫ్రంట్ క్యామ్ జస్ట్ లైనర్, లిప్స్టిక్, ఇయర్ రింగ్స్, అంతే కదా, ఇంకేముంది. పెద్ద సంత తెచ్చావేంటి? ఏంటి ఖర్చు అవుతుంది. సో వెరీ గుడ్ రా, బాయ్. ఇందాక మా అక్క ఏదో అన్నది కదా, ఇప్పుడు చూద్దాం మా అక్క ఏం చేస్తుందో. అక్క ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. ఏం చేస్తున్నావు? పేరెంట్ లావడి పుసుకుంటున్నాను. ఇందాకేదో అన్నా నాకు. యాక్టింగ్ చేయకు, అర్థమవుతుందా? ఫ్రంట్ క్యామ్ పెట్టి చూపి నువ్వు ఎంత రెడీ అయిపోయావు. చూడండి ఫ్రెండ్స్, నేను బాగున్నానా, మా అక్క బాగుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏం చేస్తున్నావు అక్క? ఇయర్ రింగ్స్ పెట్టుకో. సో నేనైతే రెడీ అయిపోయాను. రా, మేమైతే రెడీ అయిపోయాం. సో చలో. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామన్నది చూసేయండి, చెప్తా. సో ఈ ప్లేస్ అయితే మీ అందరికీ ఐడియా వచ్చి ఉంటుంది. ఎస్, కోతాశాలు ఎవరు వేస్తారంటే ఈ పొట్టిదనమాట, మా చెల్లి కోతాశాలన్నీ వేస్తూ ఉంటుంది. ఓవరాక్షన్ అంటే దీన్నే అంటారనమాట. సబ్బా, ఎస్ వచ్చేస్తున్నాం. సో మేమైతే ఇక్కడ ఎంబీపీలో ఉన్న కళ్యాణి గ్రాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మా పొట్టి నాకు వీడియో తీయక్క నేను చూపిస్తా అంటే నేను చెప్పా ఓకే కంటిన్యూ బేబీ అన్న. అండ్ మేమైతే చికెన్ మంచూరియా, మమ్మీ అయితే వెజ్ థాలీ తీసుకున్నారు. చికెన్ మంచూరియా అయితే చాలా బాగుంది. ఇంకా మేము బోన్లెస్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఓకే బాగుంది, మరీ సూపర్ అని ఏం చెప్పాం కానీ ఓకే బెటర్, బాగుంది. మా చెల్లి ఎంజాయ్ చేస్తున్నావు ఊహా? లేదు, చేయట్లేదంట, ఎందుకో మరి నాకు తెలీదు. సో నెక్స్ట్ ఏంటనేది మళ్ళీ చూద్దాం, కంటిన్యూ చేద్దాం. మొత్తానికి ఫుల్గా తినేసి బీచ్కి అయితే వచ్చేసాం అన్నమాట. చాలా మంత్స్ తర్వాత బీచ్కి వచ్చాను. చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగాలి, చాలా బాగుంది. నేను ఓవరాక్షన్ చేస్తున్నా ఏంటి అని చెప్పి మా చెల్లి ఇట్లా చూస్తుంది అనమాట. ఏంటో తన ఓవరాక్షన్ వచ్చి ఏంది, ఏమైంది చెప్పు. వేస్ట్ ఫెయిల్ అవుతుందన్నమాట, మాట్లాడుతూ ఫేస్ దానికి నచ్చలేదు, డల్ అయిపోయిందంట ఫేస్. సో బాధపడుతుంది. న్యాచురల్ బ్యూటీ కదా, అలానే ఉంటారా, ఎక్కువ ఇలా అవ్వకూడదు. ఓకే బాయ్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది, సమ్మర్ వెకేషన్ కూడా స్టార్ట్ అయింది కదా. సో బీచ్ అయితే చాలా క్రౌడ్గా ఉంది అన్నమాట. చూడండి, ఓ ఫ్రెండ్స్ అందరూ కబడ్డీ, ఓ వావ్, బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చాలా మంత్స్ తర్వాత నేనైతే వచ్చాను బీచ్కి. అబ్బా చల్లగాలివా,
బీచ్ అయితే వచ్చాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ నెక్స్ట్ ఏం చేయాలి, అలా కూర్చోడమేనా అని అనుకుంటున్నాం. క్యారే అందరు చూస్తున్నారు, ఆ? అందరు చూస్తున్నారు, గట్టి చెప్పు. అందరు చూస్తున్నారు. అందరూ చూస్తున్నారా? అందరూ చూస్తే చెప్పు, నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఎక్కడికి వెళ్దామా? ఏందే ఇక్కడికి క్రాఫ్ట్ బజార్ కా? అబ్బో, పెద్ద టెండర్ అయితే వేసింది మా చెల్లి, క్రాఫ్ట్ బజార్కి వెళ్తుందంట. కొంచెం చీకటి అయ్యాక అలా వెళ్దాం, ఏమంటావు? చూద్దాం ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. లేదు లేదు, వెళ్దాం వెళ్దాం, క్రాఫ్ట్ బజార్కి అయితే వెళ్దాం. షాపింగ్ అంటే నేను ఎందుకు వద్దంట చెప్పు? షాపింగ్ ఎప్పుడైనా వద్దని చెప్పనా? లేదుగా. మమ్మీ ఉన్నారు. మమ్మీ, సో వి విల్ మేనేజ్ అనమాట. మేనేజ్ చేసి అలా తీసుకెళ్ళిపోదాం. కనీసం విండో షాపింగ్ అయినా చేద్దాం రా. ఏమైనా మంచిగా మనకి కొనుక్కోవాలనిపిస్తే అప్పుడు కొనుక్కుందాం, ఓకేనా? ఇంకా ఇంకా ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలనుందా? సెంట్రల్ కూడా మేడం గారు అయితే పెద్ద పెద్ద బడ్జెట్లు చెప్తున్నారు. సెంట్రల్కి వెళ్దాం, క్రాఫ్ట్ బజార్కి వెళ్దాం అంటున్నారు. నేను ఇక్కడ జస్ట్ చిన్నగా ఫుడ్ కోసం ట్రై చేస్తున్నాను అనమాట. అందుకే మేడం గారు జాల్మురి షాప్ పక్కనే సిట్టింగ్ వేసారనమాట. అంటే చేతికి దొరుకుతుంది కదా, సో అందుకనే అట్లా వేసాను నేను. సిగ్గు అనేది ఉండాలన్నమాట ప్రతి ఒక్క మనిషికి. పెద్ద పెద్ద డైలాగ్ వేస్తుంది, తర్వాత మాట్లాడతాను నీతో నేను. సో ఫైనల్గా మేమైతే మామిడికాయ కొనుక్కున్నాం అనమాట. మామిడికాయ చెప్పి మామిడికాయ పుల్ల పుల్లగా ఉందా? కారం వేసి బాగుంది కదా? బాగుంది. ఎలా ఉంది? పుల్లగా ఉందా? అయ్యో, పెద్ద పెద్ద అరలు అయితే వచ్చాయి. అరుపులు వినిపించుంటాయి మీకు. సరేనా, నెక్స్ట్ ఏంటి? క్రాఫ్ట్ బజార్ కంటిన్యూ చేస్తాం, చూడండి. మొత్తానికి ఊహా కోరిక మేరకు క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చేసాం. చూపిస్తున్నాం ఊహా 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 హా. అబ్బా, ఇక్కడ చూడడానికి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో. సమ్వన్ ప్లీజ్ బై ఫర్ మీ. చాలా బాగున్నాయి. సో ఎంత బాగున్నాయో కదా. నేను మా చెల్లి యాక్టింగ్ దంచేస్తున్నాం అసలు అక్కడ. సో ఏదో అనుకొని అయితే తీసుకొచ్చాను మా అక్కకి, కానీ అక్కడ చాలా ఒక్కపోస్తుంది, కానీ చూడడానికి మాత్రం చాలా ఉన్నాయి. నేనైతే వెళ్ళిపోతున్నాను యాక్టింగ్ చేయడానికి. సో అబ్బో, బామ్ము చాలా ఓవర్ చేస్తున్నట్లేదా ఊహ నీకు అక్కడ? నువ్వు చేస్తున్నట్లేదా? అసలు లేదు, చెమటలు ఒక్క మామూలుగా లేదు అసలు. నాకైతే అనవసరంగా వచ్చాను అనిపించింది, చాలా చిరాకేసింది, చాలా రష్ ఉండే అక్కడ. వీడియో తీయడానికి కూడా ఓపిక లేదు అసలు మాకు. వామ్మో, మళ్ళీ వెళ్తావా లోపలికి? ఒక్కసారి వెళ్ళిరా మళ్ళీ లోపలికి, ఇచ్చాడు ఒకసారి. సో ఇంకా బయటకైతే వచ్చేసాం. మా వల్ల అయితే కాలేదు. అక్కడి నుంచి ర్యాపిడో అది బుక్ చేసుకొని ఎంత ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనిపించింది. అస్సలు ఉండలేకపోయాం, వేడి మామూలుగా లేదు అసలు. గాలి మాత్రం చల్లగా గాలి వేసింది, కానీ అసలు వాము ఏందో ఆ వేడి అసలు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎస్. సో హే గాయ్స్, మేమైతే ఇంటికైతే వచ్చేసాం ఫైనల్గా. ఆ క్రాఫ్ట్ బజార్లో అయితే ఉండడం నా వల్ల అస్సలు కాలేదు. బాబో ఏంటా వేడి, వాము. అసలు మేమైతే ఏం కొనుక్కోలేదు,
ఫుల్ కనీసం చూద్దామనైనా వెళ్ళాము కానీ అక్కడ ఏం లేదు, ఫుల్ వేడి. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటి అన్నది చూసేయండి. ఈలోగా నేను మళ్ళీ వచ్చేస్తా. బాయ్. మొత్తానికి అయితే ఏం చేయబోతున్నావు అంటే వంట చేయబోతున్నావు అనమాట. ఇలా చెమటలు ఉండాలా? వంట చేయబోతున్నావు. ఏం వంట చేయబోతున్నావు కూడా తెలియదు. చెమటలు ఉండాలా? చెమటలు ఉండాలంట. సో యాక్టింగ్ బాగా చేయడానికి మమ్మీ వాటర్ అయితే జల్లుతున్నారు. సో కంటిన్యూ చేస్తాను, చూడండి. మా పొట్టి పొట్టి ఏం చేస్తున్నావు? బియ్యం కడుగుతుందంట. సో రైస్ పెడుతుంది మా పొట్టిది. ఓకే, బియ్యం పెట్టేసా. సో పప్పు అక్కడికి దగ్గరగా వస్తున్నావు చూడు. పప్పు 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 పెడుతున్నాం. పప్పు కారం నేను వేస్తా. అక్క 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 ఉల్లి వేయలేదు, అది కొంచెం వేసి. పుల్లే వేసావు నువ్వు, ఇంకా తగ్గించే. మమ్మీ మమ్మీ పసుపు మమ్మీ మెంతులు వేస్తుంది అమ్మిది. రైస్ అండ్ టమాటో పప్పు చేస్తున్నాం. సో రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఎండింగ్లో చూపిస్తాను. నేను కంగారు పడుతున్నాను. మేము వంట చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ చాలా బాగా వస్తుంది అన్నది నా ఫీలింగ్. సో ఇదైతే ప్రాసెస్ అవుతూనే ఉంటుంది. ఈ లోపల మేము రెస్ట్ తీసుకొని వస్తాము. నెక్స్ట్ కంటిన్యూ వ్లాగ్ చూడండి. అన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అన్నం అయిపోయినట్టే. సో కుక్కర్ 3 విజిల్స్ అయిపోయాక కాసేపు అలా చల్లగా ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఒక 5 minutes అలా ఆఫ్ చేసి ఉంచాలన్నమాట. చల్లారనిచ్చాలి కుక్కర్ని.
వేడి టొమాటో పప్పు. సో మేమైతే అన్నీ రెడీ చేస్తాము. నెక్స్ట్ తినేసి రిజల్ట్ ఎలా ఉందో అనేది చెప్పాలి మీకు. బాగున్నా బాగాలేకపోయినా కూడా అదే మేము తినాలి. అడ్జస్ట్ అవ్వాలి. సో టేస్ట్ చేసి చెప్తాం. స్టే ట్యూన్. నైస్. చాలా బాగుంది. మేమైతే అనుకోలేదు. బాగుంది, చాలా బాగుంది. సో కాకపోతే ఫాల్ట్ ఏంటంటే ఆమ్లెట్ దగ్గర బాగా దెబ్బేసేసాం అనమాట. అని ఓకే, పప్పు అయితే మా బాగుంది. అక్క వేసిన ఆమ్లెట్ మా అక్కే తీసుకుంది. మేమైతే తింటున్నాం, ఇంకా మంచిగా ఉంది. మమ్మీకి కూడా బాగా నచ్చింది. ఓకే, బాగా ఆకలి వస్తుంది. తినిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. బాయ్. ఏం చేస్తున్నావు? మజ్జి సో మా చెల్లి అయితే నాకు మంచిగా మజ్జిగ చేసి ఇచ్చింది. సో ఎలా ఉందో చూసి చెప్తాం. బాగుంది. నాకు ఎప్పుడు నేర్పిస్తుంది ఏంటో మా చెల్లి. బాగుంది. థ్యాంక్ యూ. సో యా, ఫైనల్గా అయితే మా డే ఈరోజు ఇలా గడిచింది. అన్నీ సడన్గా జరిగినాయి. జస్ట్ లంచ్కి వెళ్దాం అనుకున్నాం. సో లంచ్ చేసి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ ఈలోగా అన్నీ అలా ఇంకా కుదిరాయి. అలా చేసాం అంతే. సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది, ఫన్ జనరేట్ అయిందా లేదా అన్నది మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. సో మా ఫేసెస్ని అయితే అస్సలు ఇగ్నోర్ చేసేయండి. చాలా అలసిపోయామన్నమాట ఈ పెంట వంట చేసి. ఎస్. సో అది సో మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా చెప్పండి. సో విల్ ట్రై చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఇంకా మంచి వ్లాగ్స్ అయితే ఉన్నాయి, మేము ప్లాన్ చేసామంతా, తొందరలో వస్తాయి. సో ఈలోగా మీరు చేయాల్సిన పని ఏంటి, డూ లైక్ మా ఛానల్ని ఫస్ట్ లైక్, షేర్, కమెంట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా ఛానల్. అండ్ నెక్స్ట్ బెల్ ఐకాన్ కూడా చెప్పాలి. ఏం చేయాలి? బెల్ ఐకాన్ని టంగు అని కొట్టాలన్నమాట. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఓకేనా? సో అది క్లిక్ చేసుకుంటే ఇంకా మా వీడియోస్ విచ్చలవిడిగా వస్తూ ఉంటాయి అన్నమాట. మేము పెట్టిన ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తే. టైం అయితే 11:45 అయిపోయింది. 11:45 టైం చూస్తుండగా టైం అయితే 11:43. యాక్చువల్గా లేట్ ఎందుకు అయింది అంటే మేము చేసిన వంట మేము చేసిన వంట వల్ల అయితే బాగా లేట్ అయిపోయింది. సో గాయ్స్, మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. సో యా, ఓకే, గుడ్ నైట్, బాయ్.
నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈలోగా మేము వచ్చేస్తాం. బాయ్.